రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రోడ్డుపై బార్లు తీరాయి. వెహికల్స్ తో NH65 రహదారి కిక్కిరిసిపోయింది. ఇక పట్టణ కేంద్రంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. దసరా పండుగ సెలవులు ముగియటంతో పల్లె ప్రజలు పట్టణాలు నగర బాట పట్టారు. పండుగ నిర్వహించుకొని సొంతూర్ల నుండి ప్రజలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు రోడ్డుపై బార్లు తీరాయి. ఇక వెహికల్స్ తో NH65 రహదారి కిక్కిరిసిపోయింది. ఇక ఈ సందర్భంలో మరింత సమాచారం అందించేందుకు మా నల్గొండ జిల్లా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అత్యధికంగా మాత్రం వాహనాల రద్దు అయితే కొనసాగుతుంది. అయితే పండుగ సందర్భంగా దసరా పండుగ సందర్భంగా మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అలాగే పండుగ అనంతరం మాత్రం ఒకేసారి వాహనాలన్నీ జాతీయ రహదారిపై బయలుదేరుతూ మాత్రం వాహనాల రద్దు కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా, అలాగే నకరకల్ వద్ద కొర్లపాడ్ టోల్ ప్లాజా, అలాగే చూసుకుంటే బీబీనగర్ వద్ద టోల్ ప్లాజాల వద్ద మాత్రం అధికంగా వాహనాల రద్దు అయితే కొనసాగుతుంది. అయితే ఉదయం నుండి మాత్రం ఈ యొక్క వాహనాల రద్దు కొనసాగుతుంది. రేపటి నుండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. అంటే ఆదివారం కావడం, అలాగే వీకెండ్ కావడంతో పాటు అలాగే పండుగ సందర్భంగా రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద కొద్దిగా జాతీయ రహదారుల పనుల వల్ల జాప్యం వల్ల మాత్రం కొద్దిగా చౌటుప్పల్ పట్టణ ప్రాంతంలో బస్ స్టాప్, అలాగే తంగడపల్లి రోడ్ల వద్ద సర్వీస్ రోడ్లు ఉండడం, అలాగే వాహనదారులు మధ్యలో రోడ్డు ఉండడంతో అక్కడ మాత్రం చాలా ఇరుకుగా ఉండడంతో మాత్రం అత్యధికంగా అక్కడ వాహనాల రద్దీ కొనసాగుతుంది. అలాగే భారీగా 2-3 కిలోమీటర్ల మేర మాత్రం వాహనాల రద్దీ కొనసాగుతుంది. అలాగే పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా విజయవాడ హైదరాబాద్ వైపు మొత్తం 10 టోల్ ప్లాజాలను అయితే ఇప్పటికే అధికారులు అయితే ఓపెన్ చేసి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అయితే చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకోవచ్చు, చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మొత్తం అత్యధికంగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ వాహనాల రద్దీ అనేది తెల్లవారుజామున వరకు ఉండొచ్చు అనే అంచనాతో మాత్రం ఇప్పటికే పోలీసులు అలాగే టోల్ ప్లాజా అధికారులు మాత్రం ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణకు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. విజయనగరం